హాయ్ అండి. ఈ వీకెండ్కి నేను ఆప్షన్స్ ట్రేడింగ్ ఎందుకు చూస్ చేసుకున్నా, దాన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే ఈ వీడియో. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఏసీసీ కంపెనీకి సంబంధించినవి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కింద ఉంది వచ్చేసి ఏసీసీ ఈక్విటీ, ఈక్యూ అంటే ఈక్విటీ అండి. సో దాని ప్రైస్ ఇప్పుడు 1469లో ఉంది. ఓకే, సో ఇది ఈక్విటీ మార్కెట్ అంటారు, అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని పైన. సో ఇది 3 months మంత్లీ ఎక్స్పైరీ ఉంటుందండి ఫ్యూచర్స్ ట్రేడ్ చేయాలంటే. ఫ్యూచర్స్ అంటే ఇది కొన్నప్పుడు మన డీమ్యాట్ అకౌంట్లో ఏమీ యాడ్ అవ్వడం జరగదు. అదే ఈక్విటీ కొన్నామనుకోండి 100 షేర్లు, మీరు ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలైనా ఉంచుకోవచ్చు. అది డిమ్యాట్ అకౌంట్లో మనకు స్టోర్ అయి ఉంటాయి షేర్స్. అదే ఫ్యూచర్స్ కొన్నామనుకోండి, ఇది షేర్స్ కాదు, ఇది ఓన్లీ బెట్టింగ్ లాంటిది. అంటే సో ఏసీసీ అనేది పెరుగుతుంది అనుకున్నప్పుడు ఫ్యూచర్లో కొనుక్కొని, దీనికి ఎక్స్పైరీ ఉంటుంది. ఇక్కడ చూడండి 31st January ఎక్స్పైరీ ఉంది. ఇది 1473లో ఉంది. సో ఇక్కడ ఈక్విటీ వచ్చేసి 1469 ఉంది. అంటే ఫ్యూచర్లో అది ప్రీమియం ఉంది. అంటే ఈక్విటీ ప్రైస్ కంటే ఫ్యూచర్ ప్రైస్ ఎక్కువ ఉందంటే అది ప్రీమియంలో దొరుకుతుందని అంటాం మన స్టాక్ మార్కెట్ లాంగ్వేజ్లో. సో నెక్స్ట్ ఫిబ్రవరి సిరీస్ తీసుకుంటే అది 1470 ఉంది. ఓకే, అంటే ఇదే కంపెనీ 3 months డిఫరెంట్, 3 months ఎక్స్పైరీలు చూస్తే ఫిబ్రవరిదేమో తక్కువ ఉంది, మార్చ్ వచ్చేసి మార్చ్ సిరీస్ ఏమో 1498 ఉంది. సో ఇట్లా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడు కూడా మనం కరెంట్ సిరీస్లో ట్రేడ్ చేస్తే యాక్టివ్గా ఉంటాయి, మిగతా నెక్స్ట్ 2 monthsకి మాత్రం యాక్టివ్ ఉండవు. సపోజ్ ఇప్పుడు జనవరి సిరీస్కి కొనుక్కున్నాం అనుకోండి, ఈ January 31st రోజు ఎక్స్పైరీ, అంటే ఇంకా ఆ రోజు క్లోజ్ ఇది. సో ఆ రోజు కంపల్సరీ అమ్మేసేయాలి మనం ఉంచుకున్నా కూడా. అంటే అమ్మేయడం అంటే దీన్ని అమ్మేసి నెక్స్ట్ ఫిబ్రవరి సిరీస్ కొనుక్కొని కంటిన్యూ చేయొచ్చు. కానీ అదే ఈక్విటీలు అనుకోండి, ఇట్లా ఎక్స్పైరీ ఉండదు, కంప్లీట్గా కొనేసి ఉంచుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ ఈక్విటీలో మనం ఇప్పుడు ఉన్నాయి 1469 ప్రైస్ ఉంది, మనం కొనేసి కొన్ని సంవత్సరాలు ఉంచుకోవచ్చు, పెరుగుతుందన్న అంచనా ఉంది కాబట్టి. సపోజ్ అదే మనకి ఇక్కడి నుంచి పడిపోతుందేమో 1200కి 1100కి వస్తుందని మనకు కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, ఏదైనా కారణాల వల్ల. సో దీన్ని అమ్మలేం, ముందే అమ్మేసి పెట్టుకోలేం. అదే ఫ్యూచర్లో అయితే ఇక్కడ 1473 ప్రైస్లో అమ్మేయచ్చు, అంటే షార్ట్ అంటారు దాన్ని, షార్ట్ చేయడం. అప్పుడు సపోజ్ కిందికి పడిపోయింది అనుకోండి 1400, 1350 అట్లా, ఎన్ని రూపీస్ కిందికి వెళ్తే మనకు అంత ప్రాఫిట్ వస్తుంది. సో ఫ్యూచర్లో ఆ ఛాన్స్ ఉందన్నమాట, ఫ్యూచర్ ట్రేడింగ్, ఫ్యూచర్ సెగ్మెంట్లో. మళ్ళీ ఇక్కడ పైన చూడండి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో నేను ఎలాగైతే డైలీ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఇస్తున్నానో బ్యాంక్ నిఫ్టీలో, ఇప్పుడు ఇందులో కూడా ఏసీసీకి కాల్ ఆప్షన్ ఉంది. ఇక్కడ కాల్ ఆప్షన్ అంటే ఏంటిదంటే, ఇక్కడ చూడండి స్ట్రైక్ ప్రైస్ అంటాం దీన్ని. 1500 CE కనపడుతుంది కదా మీకు దీనిపైన. ఆ 1500 CE అంటే 1500 కాల్ ఆప్షన్ అని అర్థం. అంటే ఇప్పుడు కరెంట్ ప్రైస్ 1469 ఉంది, నేనేమనుకుంటున్నా 1500కి వెళ్తుంది అని, దాటి కూడా వెళ్తుంది అనుకున్నప్పుడు నేను ఏం చేస్తా అంటే 1500 కాల్ ఆప్షన్ కొనుక్కుంటా. అది ఇప్పుడు ఎంత ఉంది, 35 రూపాయల్లో ఉంది, 35 రూపీస్లో ఉంది. అంటే ఇప్పుడు దీనికి ఎంత ప్రైస్ పడుతుంది, మనకి ఎన్ని డబ్బులు అవసరం అవుతాయి చూద్దాం. ఓకే, అదే ఈక్విటీలో కొనుక్కోవాలనుకోండి, ఈ 1469 రూపీస్ కావాలి ఒక షేర్కి. ఓకే, సో అదే ఫ్యూచర్లో లాట్ సైజ్ ఉంటుంది, అంటే సింగిల్గా ఒక షేర్ ఈక్విటీలో అమ్మినట్టుగా ఒక షేర్ 2 షేర్లు కొనుక్కోరాదు. ఇందులో కంపల్సరీ ఒక లాట్ ప్యాకేజ్, హోల్సేల్ రేట్ లాగా అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు చూస్తే లాట్ సైజ్ మనకి ఇక్కడ తెలిసిపోతుంది, 400 చూడండి. లీస్ట్ వచ్చేసి క్వాంటిటీ 400 ఉంది, అంటే 400 తక్కువ లేదు. సో ఇది 400 లాట్ సైజ్ అనమాట. అంటే ఇప్పుడు మనము ఇది కనుక
1500 కాల్ ఆప్షన్ కొనుక్కోవాలంటే 35 రూపీస్ ఇంటూ 400 డబ్బులు ఉంటే సరిపోతుంది మనకి. ఓకే, సపోజ్ 400 ఇంటూ 35 ఎంత అవుతుంది? ఒక 14 లైక్ 4000 10 రూపీస్ అనుకోండి. 400 అంటే 4000, 4 3 12,000 ఇంకో 5 రూపీస్కి 400 2000. సో 14,000 మనకి ఉంటే మన అకౌంట్లో 14,000 ఉంటే దీన్ని కొనుక్కోవచ్చు. ఇప్పుడు రిస్క్ ఏంటిది ఇందులో అంటే ఈ 35 రూపీస్ అనేది జీరో కావచ్చు అంతవరకు, అంటే లిమిటెడ్. నీకు 14,000 మాత్రమే రిస్క్. ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి, ఈక్విటీ కానీ ఫ్యూచర్ కానీ ఎంత జరిగితే మనకి డబ్బులు ఎక్కువ లాస్ అవుతాయి. కానీ దీంట్లో లిమిటెడ్ లాస్, అన్లిమిటెడ్ ప్రాఫిట్. అంటే ఇది మనం జనవరి సిరీస్ కొనుక్కున్నాం కదా, జనవరి 31 లోపు ఒకవేళ ఇది 100 రూపాయలని అనుకోండి, ఆ మిగతా అంతా ప్రాఫిటే మనకి. సో అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మనకి ఎక్కువ లాభం చేసుకున్న అవకాశం ఓన్లీ ఆప్షన్స్ ట్రేడింగ్లో ఉంది. ఓకే, మళ్ళీ దీంట్లో ఇంకో రిస్క్ ఉంటుంది. ఇక్కడ చూడండి, గ్రీక్స్ అని క్లిక్ చేస్తే మనకి తీటా వాల్యూ ఉంది. ఇక్కడ తీటా వాల్యూ ఇక్కడ -1.3430, అంటే ఆ పర్సంటేజ్లో దీని వాల్యూ కరిగిపోతుంది. ఈ ప్రైస్ ఎక్కడికన్నా వెళ్ళని, పెరిగినా తగ్గినా సంబంధం లేదు. ఒకవేళ రేపు కూడా అదే ప్లేస్లో క్లోజ్ అయింది అనుకుందాం, అంటే మండే ట్రేడ్ జరుగుతుంది కదా, మండే రోజు కూడా అదే లైక్ 1469లోనే క్లోజ్ అయింది అనుకుందాం. అంటే ఇక్కడ ఇది సేమ్ ప్రైస్ ఉన్నప్పుడు ఇది కూడా సేమ్ ప్రైస్ ఉండాలిగా, 35 రూపీస్ ఉండదు. అంటే ఇందులో 1.3% అనేది తగ్గిపోతుంది. ఓకే, సో 30 రూపీస్లో 1% అంటే అరౌండ్ 3-4 రూపీస్ అనేది తగ్గిపోతుంది. ఇది అంటే టైం డీకే అంటారు దీన్ని. సో కాలం గడుస్తున్న కొద్దీ అది దాని వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పైరీ దగ్గరకు వస్తూ ఉంటే అట్లా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఆప్షన్స్లో ఇది ఒకటి ఉంటుంది. సో అందుకే ఆప్షన్స్ని క్యారీ ఫార్వర్డ్ ఉంచుకోవడం చాలా రిస్కే, ఎందుకంటే అది ప్రైస్ పెరిగినా తగ్గపోయినా ఎదురుగా ఇది ఐస్ లాగా కరిగిపోతూ ఉంటుంది. సో ఆ డేంజర్ ఒకటి ఉంటుంది ఆప్షన్స్లో. సపోజ్ మనం పడిపోతుంది అనుకుని పుట్ కొనుక్కోవచ్చు. ఒకవేళ అది 1400, ఇది 1500 పుట్. ఓకే, 1500 పుట్ అంటే 1500 పుట్ అనేది ఇంకా కిందికి పడిపోతుంది అని, అంటే 1400 1350కి వెళ్తుందని మనం గెస్ చేసినప్పుడు ఇది కొనుక్కుంటే ఈ 59 రూపీస్ అనేది పెరుగుతుంది, 60, 70, 80 అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ రిస్క్ 60 రూపీస్, అంటే ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్లో 60 రూపీస్ ఇంటూ 400. ఇంకా అక్కడ వచ్చేస్తే అరౌండ్ మళ్ళీ మనకి 25,000 రేంజ్లో మనకి రిస్క్ ఉంటుంది, ప్రాఫిట్ చేసుకోవచ్చు. సో ఇది రీజన్ అండి. అంటే నేను బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు చూడండి, సో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ప్రైస్ ఇది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ అనేది ట్రేడింగ్ జరగదండి, దాన్ని స్పాట్ అంటాం. ఇండెక్స్లో కనపడుతుంది మీకు, ఇండెక్స్ వేరు ఫ్యూచర్స్ వేరు, ఇది ఫ్యూచర్. ఓకే, సో ఇప్పుడు నాకు 27,100 కాల్ ఆప్షన్, అంటే నిన్న మార్నింగ్ 27,100 నియర్లో ఉండే. ఓకే, అప్పుడు అందుకే కాల్ కొనుక్కుందామని రికమెండ్ చేశారు అరౌండ్ 170 రూపీస్లో ఉన్నప్పుడు. సో అది పెరిగింది కాబట్టి 287 రూపీస్ అయింది. దీని లాట్ సైజ్ వచ్చేసి ఓకే 20 అండి, లాట్ సైజ్ 20. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది పుట్ ఉంది, 27,100 పుట్, ఇది 120 రూపాయల్లో ఉంది. సో దీన్ని మనము కొనుక్కోవాలంటే మనకి ఎంత పడుతుంది? 120 రూపీస్ ఇంటూ 20, అంత ఎంత కాస్ట్ పడుతుంది మనకి ఒక లాట్కి? 2,400 రూపీస్ ఉన్నాయనుకోండి మన అకౌంట్లో, దీన్ని కొనేసుకోవచ్చు. అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ డబ్బులు ఉన్నా కూడా దీన్ని ట్రేడ్ చేసుకోవచ్చు. ఒక లాట్ కొనుక్కున్నాం అనుకోండి,
2400 పెట్టుబడి అవుతుంది. ఒక 100 రూపీస్ పెరిగినాక అమ్మేస్తే నాకు 2000 ప్రాఫిట్ వస్తుంది. సో అట్లా మంచి ఇన్కమ్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్నటువంటిదే ఇది. సో ఇందులో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేస్తే, అన్లెస్ మనకి ఎక్స్పర్ట్ టెక్నికల్స్ తెలిసి ఉంటేనే ట్రేడ్. అందుకే నేను ఇన్ని రోజులు కష్టపడి ఆ టెక్నికల్స్ నేర్చుకొని పర్ఫెక్ట్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత పబ్లిక్లోకి లైవ్గా నేను టెలికాస్టింగ్ ఎందుకు ఇస్తున్నా అంటే ఆ కాన్ఫిడెన్స్తో. సో పర్ఫెక్ట్గా మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, మంచి ప్రాఫిట్స్ వస్తూ ఉన్నాయి. సో మీరు నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు, లైక్ ఓకే మై ఛానల్. ఇందులో మనకి వీడియోస్ పెట్టాను. 14,000 ప్రాఫిట్, 4,500 ప్రాఫిట్, 13,500 ప్రాఫిట్, ఇట్లా అన్ని వీడియోస్ ఉన్నాయి. సో ఇవి టోటల్స్ చేసుకుంటే లాస్ట్ వీక్ అంటే డిసెంబర్ 31st నుంచి మనం కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది 80,000 ప్రాఫిట్ పెట్టాను 6 days ట్రేడింగ్లో. దాని తర్వాత 2791, 20 అంటే 22,791, ఇక్కడ 13,500, 22 + 13 35,000, 36,000 అరౌండ్ రౌండ్ ఫిగర్ అనుకున్నాం. 36 + 4 40 + 500 40,500. సో ఇక్కడ 14,000. ఇవన్నీ టోటల్ చేస్తే అరౌండ్ 55,000 వరకు అవుతుందండి. అంటే 1 వీక్లో మనం 30,000 ఇన్వెస్ట్మెంట్ తోటి చేసాము. ఇవి అంటే ఇంట్లో పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే 54,000 ప్రాఫిట్ చేసుకున్నాం కదా. అవి నిన్న ఈవినింగ్ అంటే ఫ్రైడే ఈవినింగ్ పేమెంట్ పెట్టుకుంటే మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. సో మళ్ళీ అదే 30,000 ఉంచుకొని కంటిన్యూ చేస్తాం మన ట్రేడింగ్ నెక్స్ట్ వీక్ కూడా. సో ఫస్ట్ వీక్లో 80, ఇప్పుడు 50, అంటే అరౌండ్ 1,30,000 రూపీస్ ప్రాఫిట్ చేశాం 30,000తో. బట్ నేను నా వీడియోస్లో ఏం చేసి అట్లీస్ట్ 50,000 చేసుకోవచ్చు, ఇది ఎంత పవర్ఫుల్ టూల్ ఉంది నా దగ్గర అని. బయట జాబ్స్ చేసి 15,000-20,000 ఎర్న్ చేసుకుంటున్నాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడతా ఉన్నాం. సో ఇది మార్కెట్ 5 daysలో ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ మీకు మీ శాలరీ 1 వీక్లో వచ్చేస్తుంది. సో నా గైడెన్స్తో ట్రేడ్ చేసుకుంటే అట్లా అని చెప్పేసి మీకు ఖచ్చితంగా గ్యారంటీ ఇన్కమ్ అనేది నేను కాదు, ఎవరు ఇవ్వరు. సో అట్లా గ్యారంటీడ్ ట్రేడింగ్ కానీ గ్యారంటీడ్ అష్యూరెన్స్ ఎవరు ఇవ్వకూడదు కూడా. సో బట్ మన పాస్ట్ రికార్డ్స్ చూసుకుంటే ఇంత బెనిఫిట్స్ జరుగుతుంది. ఓకే, సో ఆ విధంగా ఇది రీజన్ నేను ఆప్షన్స్ ట్రేడింగ్కి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ బెనిఫిట్స్ చేయొచ్చు. ఇంకోటి హోల్డింగ్ అనేది చేయకపోవడం మంచిది. కొన్నిసార్లు కన్ఫామ్గా పెరుగుతుంది అనుకుంటే హోల్డింగ్ చేస్తే కూడా మంచి గ్యాప్ అప్ వచ్చినప్పుడు బాగా ప్రాఫిట్ చేసుకునే అవకాశం ఉంది, అట్లా కూడా ఉంది. బట్ మనకి మంచి టెక్నికల్స్ పని చేస్తున్నాయి కదా, హ్యాపీగా ఇప్పుడు సాయంత్రం కొనుక్కొని ఉంచాము, మార్నింగ్ లేసే వరకు మార్కెట్ ఫారెన్లో ఏదో న్యూస్, ఫారెన్ మార్కెట్స్ పడిపోవడం ఇట్లాంటివి ఏదైనా జరిగితే మనకి ఎగెయిన్స్ట్గా పోతే మనం టెన్షన్ ఉంటుంది నైట్. సో అదే మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ట్రెండ్ని బట్టి మళ్ళీ మనం కాలో పుట్టో కొనుక్కున్నాం అనుకోండి, సేఫ్గా ఉంటాం, మనకి డబ్బులు పోయే ఛాన్స్ ఉండదు. ఓకే, సో ఇట్లా ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. సో సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. వీలైనంత వరకు తొందరగా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే, ఎందుకంటే మీకు పార్ట్ టైం ఇన్కమ్ లాగా